గోకర్ణలో నేను బస చేసింది ఇక్కడేనండి. సౌకర్యాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే వాళ్ళు తయారు చేసిన భోజనాలు చాలా బాగున్నాయి. సన్సెట్ వ్యూ పాయింట్ నుండి రాత్రి చాలా ఆలస్యమైందండి. అందుకే ఈ రిసార్ట్ని పొద్దున్న షూట్ చేస్తున్నాను. ఒకసారి ఎలా చూసొద్దాం పదండి, ఈ రిసార్ట్ ఎలా ఉందో. ఎటు చూసినా ఇక్కడంతా పచ్చదనమే కనబడుతుందండి. చూశారు కదా, మొత్తం చుట్టూరా మంచి పచ్చని వాతావరణంతో. ఇక్కడ గోడలపై కొన్ని బొమ్మలు కూడా వేశారండోయ్. చాలా అందంగా ఉందండి చూడ్డానికి. చూస్తున్నారు కదా, అక్కడ ఉన్నది నా స్నేహితురాలండి. ఏంటో మరి తెగ రుద్దేస్తుందండి ఇందాల నుండి. అలా కొంచెం ముందుకెళ్తే చూడండి, ఇరువైపులా అన్ని చెట్లేనండి. ఇందాక చూపించాను కదా బొమ్మలు వేసారని గోడ మీద, ఇవేనండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. చుట్టుపక్కల అన్ని పొడవాటి చెట్లు. అస్సలు నిజం చెప్పాలంటే చాలా బాగుందండి. బయటే కాదండోయ్, లోపల మాకు ఇచ్చిన గదులు కూడా చాలా బాగున్నాయండి. పదండి, లోపల ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను మీకు. చూశారు కదా రూములు కూడా ఎంత బాగున్నాయో. కొంతసేపు తర్వాత వెనకాలే ఒక బీచ్ ఉందంటండి. ఒకసారి అక్కడ కూడా వెళ్ళొద్దాం. వచ్చేసామండి బీచ్కి. నిజంగా నేను అస్సలు ఊహించలేదండి ఈ బీచ్ ఇంత బాగుంటుంది అని. చూడండి ఎంత చక్కగా ఉందో. ఆ అలలు ఎగసపడుతూ, అసలు పొద్దున్నే బీచ్కి రావడం ఇదే మొదటిసారండి. దానికి తోడు ఈ అలలతో కూడిన బీచ్కి రావడం అనేది నా జీవితంలో ఇదే మొదటిసారండి. ఇంకా ఎటువంటి ఆలస్యం చేయకుండా ఈ నీటిని తాకుతూ కొంతసేపు ఇలా ఇక్కడే గడిపి బయలుదేరుతానండి నేను ఇంకా. ఇంకా సెలవు తీసుకుంటానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మరియు షేర్ చేయగలరు.